షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునది. ది వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. ఆది కాండము 37వ అధ్యాయము 31, 32. వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పారు. మనం యోసేపు కుమారుల గురించి యాకోబు కుమారుల గురించి, యోసేపు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కొన్ని సంగతులు యాకోబు కుమారుల గురించి నేర్చుకోబోతున్నాం. అలాగే యోసేపు గురించి యాకోబు గురించి కూడా నేర్చుకోబోతున్నాం. ఏం జరిగింది మనకు తెలుసు. యాకోబుకి ఎంతమంది కుమారులమ్మా? 12 మంది కుమారులు. 12 మంది కుమారులు 11వ కుమారుని పేరు యోసేపు. యోసేపుని వారు ద్వేషించారు. దే హేటెడ్ హిమ్. దేర్ ఆర్ 2 రీజన్స్. యోసేపుని అన్నలు ద్వేషించడానికి 2 రీజన్లు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి రీజన్ ఏమిటమ్మా? యాకోబు యోసేపుకి ఒక విచిత్రపు నిలువుటంగిని కుట్టించాడు. దానిని చూచి వారు ఈర్ష్యపడి యోసేపు మీద పగబెట్టారు. ఒకటి. రెండవది, ఎందుకు పగబెట్టారమ్మా? యోసేపుకి 2 కళలు వచ్చినాయి. మరి ముఖ్యంగా మొదటి కళ వారి గురించి వచ్చింది కాబట్టి ఆ కళను బట్టి వారు యోసేపు మీద పగబెట్టారు. ఒకనొక దినమందు వారు పొలంలోకి వెళ్ళారు వారికి మందను మేపడానికి. యాకోబు యోసేపుని పంపించాడు. వారు ఏమన్నారమ్మా? ఇదిగో కళలు కనువాడు వచ్చుచున్నాడు అని చెప్పి ఏం చేశారమ్మా? మనం అన్ని జ్ఞాపనం చేసుకున్నాం. ఒకసారి రిమైండ్ చేసుకున్నాం. అతను చేతులు కాలు కట్టేసి ఏం చేశారమ్మా? అంగిని తీసేశారు, చేతులు కట్టేశారు. చంపేద్దామని దురాలోచనలు వచ్చినాయి. ఓకే, చంపేద్దాం దురాలోచన, అసూయ వచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత పెద్దవాడైనటువంటి రూబేన్ వారి చేతుల నుండి అతన్ని తప్పించి చంపకుండా చూస్తే వారు ఏం చేస్తారు? గోతులు పడేస్తారు. రూబేను పని మీద వెళ్ళారు. ఈలోగా ఆ గోతులోంచి అలాగే ఇష్మాయిలు వస్తే గోతులను తీసి వారికి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఐగుప్తు తీసుకుపోయారు అతన్ని. ఈలోగా రూబేన్ వస్తే ఏడీ లేడు, యోసేపు లేడు. అయ్యో నేనేమైపోతున్నాను, నా తండ్రి దగ్గరికి ఎలాగ వెళ్తాను, పెద్ద కుమారుడు, నా బాధ్యత నాది అని బాధపడుతుంటే అప్పుడు కొన్ని కార్యాలు చేశారు. ఏం చేశారమ్మా? వారు ముందేం చేశారు? గోతులు పాడేసే ముందు అతని అంగీని తీసుకున్నారు. అంగీ వారి చేతిలో ఉంది. ఈ అంగీని గురించి కదా గొడవ అంతా. అంగీని తీసుకున్నారు. మరి ఇంటికి వెళ్ళాలి. ఏం చెప్పాలి తండ్రికి? యాకోబుకి ఏం చెప్పాలి? అతను వచ్చాడన్న సంగతి అతను తెలుసు, ఏమయ్యాడో తెలీదు. మరి ఏం చెప్పాలి? ఖచ్చితంగా వెళ్ళాడు, వీళ్ళు కలుసుకుని ఉంటాడనే సంగతి వారు యాకోబుకు తెలుసు. మరి యాకోబు తండ్రికి ఏం చెప్పాలి అని ఆలోచన చేశారు. ఎప్పుడు పగ ఉన్నప్పుడు ఏమొస్తుందమ్మా? ఓకే, అసూయ, పగ ఉన్నప్పుడు అసూయ వస్తుంది, దురాలోచనలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి. దురాలోచన అంటే ఇంకా భయంకరమైనటువంటి దేనికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేయడానికి వారికి మనసంతా కూడా నిండిపోతుంది. ఎలాగూ యాకోబుని నమ్మించాలి అని ప్లాన్ వేశారు. మళ్ళీ అప్పుడు ఏం చేశారమ్మా? ఒక మేకపిల్లని తీసుకున్నారు, దాన్ని చంపారు, దాని రక్తాన్ని తీసుకున్నారు. ఆ రక్తములో యోసేపు అంగీని ముంచారు. ముంచి అప్పుడు తీసుకుని వచ్చారు. అప్పుడు ఈ మాట అంటున్నారు చూడండి. తీసుకుని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నారు చూడండి. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో పట్టుమనిరి. వీరు 2 తప్పులు చేశారు. 10 మంది అన్నలు లేదా 10 మంది కుమారులు దేవుని దృష్టికి 2 ఘోరమైన తప్పులు చేశారు. మొదటి కార్యం ఏంటంటమ్మా? మేకపిల్లి చంపారు. తర్వాత రెండవది ధ్యానం చేద్దాం. మొదటిది ఏం చేశారంటే ఆ రక్తంలో ఆ నిలుటంగిని ముంచి యాకోబు దగ్గర తీసుకొచ్చి ఏమన్నారమ్మా? ఇదిగో మేము తిరిగి వస్తుంటే ఈ అంగీ మాకు దొరికింది అన్నారు. నిజమా అబద్ధమా? అబద్ధం. తీసుకొచ్చి యాకోబు చూపించి, ఇది నీ కుమారుని యొక్క అంగీ అవునో కాదు గుర్తుపట్టుమనరి. అది యోసేపు అంగో కాదు, వీరు తెలుసా తెలీదా? తెలుసు. అన్నీ తెలిసి మోసం చేస్తున్నారు సొంత తండ్రిని. అది యోసేపు అంగీ అని తెలుసు, ఎందుకంటే వాళ్ళే తీశారు కదా, రక్తంలో ముంచింది వాళ్ళే. దొరికిందని అబద్ధం చెప్తూ గుర్తుపట్టుమనిరి అంటే ఏం చేస్తున్నారమ్మ? వారు
దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని వారు తప్పుపోయిన అబద్ధ సాక్ష్యం 9వ ఆజ్ఞ ఏంటమ్మా? అబద్ధ సాక్ష్యము పలకవద్దు, అబద్ధాలు మీ నోట్లోంచి రావద్దు అని అంటే సొంత తండ్రిని అబద్ధం చెప్పి మోసం చేశారు 10 మంది కుమారులు. నువ్వు దీర్ఘాయుష్మంతున్నట్టు నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్తుందంటే వీరేం చేశారమ్మా? తండ్రిని ఏం చేశారు? అవమానపరుస్తున్నారు, మోసం చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. ముసలివాడు అయిపోయాడు, ఆయన నమ్మాడు, పాపం నమ్మాడు. వారు చెప్పినటువంటి అబద్ధాన్ని బట్టి ఎంతగా కురుంగిపోయినాడో అక్కడ బైబిల్లో లేఖనాల్లో దేవుడు రాయించిపెట్టాడు. చదువుతున్నాను చూడండి, 33వ వచనం. అతడు దానిని గుర్తుపట్టాడు, ఎందుకంటే కుట్టించింది ఆయనే కదా, గుర్తుపెట్టాడు అంగీని. ఈ అంగీ నా కుమారుంది. తర్వాత ఏమన్నాడమ్మా? దుష్ట మృగము వాణి తినివేశాను. ఈ ప్లాన్ అదే కదా, ఈ ప్లాన్ అంతా అదే కదా. మేము వచ్చింది రక్తంలో ఒక అంగీ ముంచబడిందంటే ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఏదో ఒక దుష్ట మృగం వచ్చి చంపేసింది అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పడానికి అది ప్లాను. అది గుర్తుపెట్టి ఏం చేశాడమ్మా? అది అతనిదే, నా కుమారుందే, దుష్టమృగం అని తినివేశాను. యోసేపు నిశ్చయముగా చీల్చబడాను. అతని నోట్లోంచి నమ్మాడు, పాపం నమ్మేశాడు. వారు చెప్పిన అబద్ధాలను ఏం చేశాడమ్మా? ఎందుకు నమ్మాడు చెప్పాలి? ఎందుకు నమ్మాడు? యాకోబు తక్కువడా? ఎంత అనుభవజ్ఞాని అమ్మా. కానీ 10 మంది కుమారులు చెప్పిన మాటని యాకోబు నమ్మాడు. ఎందుకు? చాలా సింపుల్ రీజన్. అతడు నమ్మినంతగా నటించారు. సొంత తండ్రి నిజమే అని నమ్మునంతగా వారందరూ ఏం చేశారమ్మా? తండ్రిని నమ్మించి మోసం చేసి అబద్ధం చెప్పారు. ఇప్పుడు చూద్దాం తర్వాత అతని స్థితి ఏంటో చూద్దాం. 34 యాకోబు తన బట్టలు చింపుకొని ఏం చేశాడు? బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమార్ నిమిత్తము అంగలార్చుచుండగా, మై గాడ్, బట్టలు చింపుకున్నాడంట, గోనె పట్ట కట్టుకున్నాడంట. ఎన్ని రోజులు ఏడుస్తున్నాడమ్మా? అనేక దినములు అతని గురించి ఏడవడం వేరు, అంగలార్చడం వేరు. ఏడవడం కంటే, కన్నీరు విడిచడం కంటే అంగలార్చడం అంటే ఘోరమైనటువంటి బాధతో కూడినటువంటి ఏడుస్తున్నాడు అనేక దినాలు, ఒక దినం కాదు, 2 దినం కాదు. ఎంతగా ఏడ్చాడో చూడండి. 35వ వచనం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. ఎంతగా ఏడ్చాడంటే, కుమారులందరూ వచ్చి ఓదార్చున్నారంట, ఓదార్చబడలేదు. కుమార్తెలందరూ వచ్చారంట, ఓదార్చబడలేదు. అంటే యోసేపు అంటే యాకోబుకి అంత ప్రేమ. నా కుమారుడు చనిపోయాడు, ఇక నా దగ్గరికి రాడు, నేనే ఆయన దగ్గరికి పోతా, ఇలా ఏడ్చుకుంటే పోతా, చచ్చిపోతా అన్నాడు. కానీ ఓదార్పు పొందడం వల్ల లేదు. ఎందుకు యోసేపు అంత ప్రేమ అతనికి? ఒక రీజన్, 2 రీజన్ చెప్పాను. వాడు బైబిల్లో రాయబడింది, వాడు ఎడిన్గా రాయబడినది. 2 రీజన్ చెప్పా. ఎందుకు ప్రేమ యోసేపుకి? యోసేపు మీద యాకోబు ఎందుకు ప్రేమ? తన వృద్ధాప్యమందు పుట్టినవాడు గనక, ముసలితనమందు పుట్టాడు గనక ప్రేమించాడు. ఒకటి, అందుకని నేను ఇల్లు టంగి కుట్టించాడు. రెండవది, ఈ లోకం అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? యాకోబు రాహేలుని ప్రేమించాడు. ఆ రాహేలు కుమారుడు యాకోబు. మర్చిపోతే ఎలాగా? చెప్పాను కదా. పైగా ఇప్పుడు ఇంతగా ప్రేమించడానికి కారణం కూడా ఉంది. ఏంటిది? అతడు ప్రేమించిన రాహేలు చచ్చిపోయింది. అంతగా ప్రేమించి 20 సంవత్సరాలు కొలువు చేసి అంత కష్టపడి సంపాదించుకున్న భార్య కళ్ళ ముందు ఇప్పుడు ఎవరున్నారు? కళ్ళ ముందు ఆమె గర్భంలోంచి వచ్చిన కుమారుడు ఉన్నాడు. అందుకని యోసేపును చూసి అతని బాధనంతా కూడా మర్చిపోయేవాడు. అతను చూసినప్పుడల్లా రాహేలు జ్ఞాపకం వచ్చేది, ఓదార్చుకునేవాడు. యోసేపును చూసినప్పుడు యాకోబు. ఇప్పుడు యోసేపు కూడా చనిపోయినాడు అతని దృష్టిలో. రాహేలు చనిపోయింది, యోసేపు చనిపోయింది. ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి?
అందుకని అనేక దినములు అంగలార్చాడు. ఎవరు అతన్ని ఓదార్చలేకపోయారు అంతగా. ఇక నేనే వెళ్ళిపోతాను నా కుమారుడు దగ్గరికి. ఎలాగో నా భార్య ఉంది, నా కుమారుడు ఉన్నాడు, ఎలాగో నా పితలు ఉన్నారు, అబ్రహాము, ఇస్సాకు, వాళ్ళ దగ్గర వెళ్ళిపోతా. అంతగా ప్రాణం పోయిన, అది ఇంకో మాట చెప్పాలంటే తన ప్రాణం పోయినంతగా ఏడ్చాడు. చూసారా, ఒక అబద్ధం ఒక జీవితాన్ని ఎంతగా ఏడిపించిందో, ఎంత బాధ పెట్టిందో. ప్రాణం పోయినంతగా బాధపడ్డాడు. సొంత తండ్రిని అబద్ధాలు చెప్పి మోసం చేశారు. దీనికి కారణం ఏంటమ్మా? పగ, ద్వేషం, అసూయ, దురాలోచన. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన నోట్లోంచి ఏమొస్తున్నాయి? మన తండ్రి ఎవరు? యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. మనకు తండ్రి ఎవరు? యేసయ్య. నువ్వు అబద్ధం చెప్పినప్పుడల్లా నీ యేసయ్యని నువ్వేం చేస్తున్నావు? ప్రాణం పోయినంతగా ఏడిపిస్తున్నావు. నా నోట్లోంచి అబద్ధం వచ్చినప్పుడల్లా నా తండ్రి, ఆకాశంలో నా తండ్రి, నేనేం చేస్తున్నాను? ఏడిపిస్తున్నా. ఎప్పుడన్నా ఆలోచన చేసేవా? ఈ అబద్ధాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయని మనం నేర్పడే దేవుడు ప్రభు యోహాను సువార్తలో. వాడు అబద్ధమునకు జనకుడు. ఎవడవాడు? సైతానుడు. నీ నోట్లోంచి అబద్ధం వచ్చిందంటే నువ్వు ఎవరి కుమార్తెవి? సైతాను కుమార్తెవి. నాలోంచి అబద్ధాలు వస్తున్నాయి, ఎవరి కుమారుని? సైతాను కుమారుని. మనం అందరూ ఎవరి బిడ్డలుగా ఉండాలి? దేవుని బిడ్డలుగా ఉండాలి. నా బిడ్డలారా, నా కుమారులారా అన్నాడు. అందుకని పరలోకమందున మా తండ్రి అని అందుకే ప్రభు నేర్పించాడు. ఆయన మన తండ్రి, మనమందరం ఆయన బిడ్డలం. మన నోట్లోంచి సత్యమే రావాలి తప్ప అబద్ధాలు మన నోట్లోంచి రాకూడదు. రోజుకి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నాం మనందరూ కూడా. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలా. ఎందుకన్నాడు ప్రభు? ప్రతిరోజు మనం చేసే కార్యాలు అవే కదా. నిజం చెప్పడానికి నోరు రాదు మనకి, అబద్ధాలు చెప్పడానికి ముందుంటాం. పైగా అబద్ధాలు స్పాంటేనియంగా చెప్పలేదు వాళ్ళు. అబద్ధం చెప్పడానికి ముందుగా ఎంత ప్లాన్ ఉందమ్మా, ఎంత ప్లాన్ ఉంది. ఇలాగ చేసి అతని ప్రాణాన్ని వారు ఏం చేశారు? దుఃఖపెట్టారు. నీవు నేను కూడా అబద్ధాలు చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నాము? దేవుని నామాన్ని అవమానపరచడం మాత్రమే కాకుండా అమ్మా మనందరం కూడా ఆయన దుఃఖపెడుతున్నాం. ఒకసారి పరీక్ష గుండె మీద చేసుకొని మనందరం కూడా పరీక్ష చేసుకోవాలి. వారు చేసిన రెండో తప్పు జ్ఞానం చేద్దాం. ఓకే, రూబేను వచ్చి అంటున్నాడు, అయ్యో నా తమ్ముడు లేడు, ఏం చేయాలని. నువ్వేం దిగులు పడకయ్యా, మా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఆయన ఏం చేశారు? అంగిని తీసుకొచ్చి మేకపిల్లని చంపేశారు, ఆ రక్తంలో ముంచారు. అంటే వారి తప్పుని కప్పుపుచ్చుకోవడానికి వారు ఏం చేశారమ్మా? ఒక ప్రాణాన్ని తీసేశారు. ఒక ఇన్నోసెంట్ గోట్, యంగ్ గోట్ వాజ్ కిల్డ్. మంద వాళ్ళదే, వాళ్ళ అధికారం ఉంది. చాలా జాతకమేనండి, మంద వాళ్ళదే. ఏ క్షణమైనా, ఎప్పుడైనా, ఎన్ని మేకలనైనా, గొర్రెలైనా చంపడానికి అధికారం ఉంది. చంపిదనో చేతనే చేయొచ్చు. ఫర్ గుడ్ రీజన్. అండర్లైన్ దిస్, ఫర్ గుడ్ రీజన్ దే కెన్ డూ ఎనీథింగ్. ఒక మంచి కార్యం గురించి ఆకలేసింది, చంపుకొని తినొచ్చు, వారిదే మంద, ఎవరు కాదని ఎవరందు. కానీ ఒక బ్యాడ్ రీజన్ కొరకు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ఒక నిర్దోషమైన ఒక మేకపిల్లని చంపారు వారు. అంటే వారి కొరకు, వారి అబద్ధాన్ని కప్పిపెట్టడానికి ఇక్కడ ఒక మేకపిల్ల తన ప్రాణాన్ని అర్పించింది. ఒక మేకను చంపేశారు వాళ్ళందరూ కూడా, ఒక ఇన్నోసెంట్ యంగ్ గోట్ని. ఒక మేకపిల్లని చంపినా కూడా దేవుని దృష్టి వారు ఎవరమ్మా? నరహంతకులే. ఎందుకు చంపారు? టు కవర్ దేర్ సిన్, ద లై దట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్. ఏం తప్పు చేసిందమ్మా? తప్పు చేసిందంతా వాళ్ళు. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మేకపిల్లని చంపేశారంట. మేకపిల్ల ఏం చేసింది? ఒక మేకపిల్ల తన ప్రాణాన్ని పెట్టింది వారు కొరకు. ఆ మేకపిల్లిన రక్తంలో ముంచి ఎంత ప్లాన్ చేసి వారి తండ్రిని మోసం చేశారు. ఓకే, మళ్ళొకసారి చదువుకుందాం మాట. 31 వచనం చూడండి అందరూ కూడా. 31
వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను ఏం చేశారమ్మా? చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి అంటే వారి యొక్క పాపాన్ని కప్పించుకోవడానికి, అబద్ధాన్ని కప్పించుకోవడానికి వారు ఏం చేశారమ్మా? రక్తాన్ని చిందించారు. రోమాపత్రిక 3 అధ్యాయం అండి. రోమిల్ రాసిన పత్రిక 3 అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి, 10వ వచనం. రోమిలకు 9:10. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించి వాడవడను లేడు, దేవుని ఎదుగు వాడవడను లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుగుతో ఏం చేస్తారమ్మా? నాలుగుతో మోసం చేయడం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం. ఓకే, నీతిమంతుడు ఒక్కలేడు. ఎందుకు లేడంటే నాలుగుతో వారు ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఎందుకు మోసం చేస్తారు? వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఈ 10 మంది అన్నాళ్ళు ఏముందమ్మా? సర్ప విషం ఉంది కాబట్టి వారు ఏం చేశారు? నాలుగుతో మోసం చేశారు తండ్రిని. తర్వాత 14 వచనం. వారి నోటి నిండా శపించడి, తర్వాత ఏముంది? పగి. ఇంతగా అతని మీద చంపేసి మేకను చంపడానికి, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? పగ. వారు మనిషి అంతా అధికారం తర్వాత ఏముందమ్మా వారిలో? పగ. అందుకని కార్యాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. అక్కడ కూడా మందం వేస్తుంటే ఆ మేకలను చంపడానికి పరిగెత్తుకుని వెళ్ళి మేకలను చంపేశారంట. రక్తం చిందించారు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తాయి. మై గాడ్, ఎందుకు? కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి పగ. దేనికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. వారి నోటిన రక్తం చిందిటకు వారి పాదం పరిగెత్తున్నవి, నాశనమును కష్టమును వారి మార్గమున్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారిలో ఏమిదమ్మా? శాంతి సమాధానం లేదు. మన ప్రభు ఎవరు? ఇంత పాడాం కదా, సమాధానములకు అధిపతి, శాంతికి అధిపతి. కానీ వీరి దగ్గర లేదు. వారి కన్నులు ఎదుట ఏం లేదమ్మా? అందరు గట్టిగా చెప్పండి. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ఎవరన్నా చెప్తే నీకు భయం లేదా? రాత్రి 2 పిల్లలు భయపడ్డారు ఇక్కడ, వర్షం వచ్చిందని. ఓకే, అసలు భయపడలేదు. భయం లేదా? నీ కన్నులు ఎదుట భయం లేదా అని ఇప్పుడు అన్నావు నువ్వు. అమ్మ, నీ కన్నులు ఎదుట భయపడ్డావా? భయపడిన వారు మీ కన్నులు ఎదుట నేను భయపడ్డారా? నీ కన్నులు భయం లేదా అని ఇప్పుడు అడుగుతాం మనం. అమ్మ, భయపడ్డావా? భయపడ్డా, అంతే. కానీ దేవుని వాక్యం ఏం తెలుస్తుందమ్మా? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. అంటే దాని అర్థం ఏంటి? నేర్చుకుందాం ఈరోజు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేశమాత్రమే లేదు. వారి కన్నులు ఎదుట. మన దేవుడు ఎటువంటి ఉండడం? మన దేవుడుకు ఎటువంటి కన్నులు కలిగి ఉన్నాడు తెలుసా? మన కన్నులో దేవుని వేయలేదు. అరే, దేవుని కన్ను గురించి జ్ఞానం చేద్దాం. అగ్ని నేత్రంలో, అగ్ని జ్వాలలతో నింపబడిన నేత్రంలో ఆయన కంటికి ఆయన కనబడిన సృష్టం ఏదీ లేదు. ఆయనకి పగలు ఒకటే, రాత్రైనా ఒకటే. అంత కళ్ళు, అంత పవర్ఫుల్ కళ్ళు ఆయనకి. కానీ ఎవరి కన్నులు దేవుని భయం లేదో వారు ఎలా ఉంటారో నేర్చుకుందాం ఇప్పుడు. దాని అర్థం ఏంటో? దేవుని కన్నులు ఎదురు దేవుని భయం లేకపోవడం అంటే, ఎవరైనా అబద్ధం చెప్తున్నారు అనుకోండి, నరాచ చేస్తున్నారు అనుకోండి, వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, రాత్రో పగలో ఏదో టైంలో తల్లిదండ్రులని అవమానపరుస్తున్నారు అనుకోండి, విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించలేదు అనుకోండి, దొంగతనం చేస్తున్నారు అనుకోండి, బయట వాళ్ళు ఆశిస్తున్నారు అనుకోండి, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ధ్యాస, జ్ఞానం వారికి ఉండదు. ఎందుకనంటే నేను చేస్తున్నటువంటి అన్నీ కూడా దేవుని కన్నులకు
మరుగే ఉండవు. నేనేం చేసినా, అబద్ధమాడినా, దొంగతనం చేసినా, ఏం చేసినా ఆయన చూస్తున్నాడు. నేను పాపం చేసినప్పుడు నన్ను పక్కన చూస్తున్నాడు అన్నటువంటి ధ్యాస ఎవరికి కనులేదో, దేవుని భయం లేదు, వారికి భయం ఉండదు. అయ్యో నేను తప్పు చేస్తే దేవుడు నన్ను చూస్తాడు, గద్దిస్తాడు అని అనుకుంటే వారి కన్నులేదు ఏముందనమాట. అంటే అర్థం ఏంటి? నువ్వు భయపడినా భయపడకపోయినా, పగలైనా రాత్రైనా నీ పక్కన నేను చూసేది ఎవరమ్మా? నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా పగలు రాత్రి నిన్ను గమనించేది నీ దేవుడు, నిన్ను చూసేది నీ దేవుడు. పిల్లి ఉండదంట, పాలు తాగితే ఏమనుకుంటుందంట? ఎవరు నన్ను చూడలేదు. దొంగ అనుకుంటా, రాత్రి వెళ్తాడు దొంగతనం చేయడానికి, చీకటి 2 గంటలకు 3 గంటల మధ్యలో వెళ్తాడు, ఎవరు నన్ను చూడలేదు అనుకుంటాడంట. చూసేది ఎవరు? ఇప్పుడు నీకు పగలు రాత్రి 2 గంటలు, యేసుక్రీస్తుకి రాత్రి 2 గంటలు, అది పగలే ఆయనకి. నువ్వు రాత్రి తప్పు చేసినా ఆయనకి పగలే, నువ్వు పగ చేసినా పగలే, రాత్రి చేసినా రాత్రి పగలే. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. మీరు అబద్ధం చెప్పారు, మేకపిల్లని చంపేశారు, దేవుని ఇవన్నీ చూడలేదా? ఎందుకు చేశారంటే వారు కన్నులు ఎదుట దేవుని యొక్క భయము లేదు. దేవుడు నన్ను చూస్తారేమో, ఇవన్నీ నేను దేవుడు చూస్తున్నాడేమో, గద్దిస్తారేమో, తిడతారేమో, మన తండ్రిని మోసం చేసినా ఆ తండ్రిని మోసం చేయలేము అన్న జ్ఞానం లేదు వాళ్ళకి, అటు జ్ఞానం లేదు వాళ్ళకి. అందుకనే పగతో రక్తాన్ని చిందించిన వారి పాదములు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. నా సోదరుడు, నా సోదరే, ఈ 10 మందికి దేవుని అంటే భయం లేదు. ఇంకా చాలా కార్యాలు చేశారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనకు అవసరమైంది యోసేపు గురించే చెప్తున్నాను. వారు ఇంకా చాలా ఘోర కార్యాలు చాలా తర్వాత చేశారు ఇవన్నీ కూడా. ఎందుకంటే రీజన్ ఒకటే, వారి కన్ను లేదు, దేవుని భయం లేదు. ఈరోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా దేవుడు నిన్ను చూస్తాడు అనేటువంటి ధ్యాస నీకుంటే 99% నువ్వు చేయు తప్పులు. ఎందుకు చేస్తున్నావంటే ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, దాంతోపాటు దేవుడు కూడా చూడట్లేదు అనుకొని నువ్వైనా నేనైనా తప్పులు చేస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు నేర్చుకోవాలి, నువ్వేం చేసినా నేనేం చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. ఆయన కన్నులకు అగోచరమైనది ఇది, అండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. గమనించుకో, ఇప్పుడైనా సరే తలుపులు మూసేసి ఒక్కదాని ఉన్నా కూడా ఏం చేసినా ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడ ఏమి చేసినా ఎవరు చూడలేదు అనుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగూ ఆ 10 మంది అన్నలు ఘోరమైన తప్పు చేసి సొంత తండ్రిని ఏం చేశారమ్మా? మోసం చేశారు. ఎంతగా మోసం చేసి అబద్ధం చెప్పారంటే ప్రాణం పోయినంతగా. ఓకే, బాగా మనందరం పరీక్ష చేసుకుందామా? ఇప్పుడు బల్ల చేయబోతాం, ఇంకా అయిపోలేదు వాక్యం, సెకండ్ పార్ట్కి వెళ్ళిపోతాం. బల్ల ఉంది ఈరోజు, గుండె చేసుకొని పరీక్ష చేసుకో. ఎన్నిసార్లు దేవుని ఏడిపించావు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు ఏడిపిస్తూనే ఉన్నాం. మనందరూ ఏడిపిస్తూనే ఉన్నాం. పరీక్ష చేసుకో ఈరోజు, ఏసు రక్తంలో కడుక్కో. హల్లెలూయా. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, అటు వెళ్దాం. ఇప్పుడు అసలు సంగతి వద్దాం. ఇప్పుడు 10 మంది కుమారులు యాకోబుని మోసం చేశారు. దీనికి ముందు యాకోబు ఏం చేశాడు తెలుసా మీకు? మరి ఏం చేశారు? మరి 2 తప్పులు ఏం చేశారు చెప్పండి? కుమారులు ఏం చేశారు? తప్పులు మొట్టమొదటిది అబద్ధం చెప్పారు. తర్వాత ఏం చేశారు? ఒక నిర్దోషమైనటువంటి మేకపిల్లని చంపేశారు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వద్దాం. ఎందుకు ఇలా జరిగింది ఈయనకి? ఈయన ఏం చేశాడు చూద్దాం. మరోసారి వెనక్కి వెళ్దాం. ఏశావు తండ్రి, ఈయనకి తండ్రి ఎవరు? ఆ 10 మందికి తండ్రి యాకోబు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఏమన్నాడు మనకని తెలుసు. ఇప్పుడు లోతులోకి వెళ్దాం, కొంచెం లోతుకి వెళ్దాం. ఇదిగో నేను చనిపోతున్నానయ్యా ఏశావు, నాకు ఇష్టమైనటువంటి వేట మాంసం, చాలా జాతకమేనండి, మాంసం లేదు, వేట మాంసం అంటే అడవిలోకి వెళ్ళాలి, యూ హంట్ అండ్ బ్రింగ్, వేటాడాలి, అప్పుడు తీసుకురావాలి. ఇదంతా ఎవరు? రెబ్కా ఉంది. రెబ్కా విని యాకోబుని ప్రేమించింది కాబట్టి సిద్ధపరిచింది, గవ్వ తీసుకొచ్చేసి. ఓకే, యాకోబు తన తండ్రిని ఎలా మోసం చేశాడో ఇప్పుడు నేర్చుకున్నాం. ఇందాకే నేర్చుకున్నాము, 10 మంది యాకోబుని ఎలా మోసం చేస్తారో నేర్చుకున్నాము. ఇప్పుడు యాకోబు తండ్రిని ఎలా మోసం చేశాడో నేర్చుకున్నాం. ఓకే, ఆది కాండము
27 అధ్యాయం తీయండి. ఆదికాండం 27. ఆదికాండము 27. మొదటి వచ్చిన మొట్టమొదటి చదువుతున్నట్టు. ఇస్సాకు వృద్ధుడై అతనికి 27 ఆదికాండం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అన్నాడు. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినం నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబు పొదిని నీ విలువను తీసుకొని అడవికి పోయి నా కొరకు ఏం చేయలమ్మా, వేటాడి మాంసము తెమ్ము. సరే చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో మనకు నాకు తెలుసు. ఇప్పుడు రెబ్కా ఏముంది చూద్దాం. 6వ వచనం. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశ్రయించినట్టు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెప్పి. నేను నీకు చెప్పినట్టు అంటలేదు, ఏమందమ్మా, ఆజ్ఞ. నేను ఆజ్ఞాపించినట్టు చేయి. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాడితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలి నేను. ఇప్పుడు 14వ వచనం చూడండి. 14వ వచనం ఆజ్ఞ కదా. కాబట్టి అతడు వెళ్ళి వాటినంటి వేటిని, యంగ్ గోడ్స్ 2 మేక పిల్లల్ని తన తల్లి వద్దకు తీసుకుని వచ్చాను. అతని తల్లి అతనికి తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచాను. ఏం చేసిందమ్మా? నేను ఆజ్ఞ, వెళ్ళు మీ తండ్రికి ఎలా చేస్తే బాగా తింటాడో నాకు తెలుసు, 2 మేకలను తీసుకురా అని చెప్పింది. ఈయన ఏం చేశాడు? 2 మేకలను తీసుకొస్తే ఆమె వండేసిందా? ఏం చేశాడు ఆయన? మేకపిల్లని అలా వండేస్తావా, చంపు తింటావా అంటే యాకోబు ఏం చేశాడు? 2 మేకపిల్లని చంపి తీసుకుని వస్తే అప్పుడు ఆడవాళ్ళు తను చంపి వంట చేస్తారా? యాకోబు యవనస్తుడు అంటే మందకు వెళ్ళి అక్కడ 2 మేకపిల్లని ఏం చేశాడు ఆయన? చంపి తల్లి దగ్గర తీసుకుని వస్తే తల్లి రుచిగల భోజ్యాలని వండించింది. అంటే యాకోబు ఏం చేశాడమ్మా? మేకపిల్లని చంపాడు. మంద ఎవరిది? వారిదే. చంపడానికి అర్హత ఉందా? ఉంది, వాళ్ళే కదా. మనకు ఏమైనా చేసుకోవచ్చు. కానీ బట్ బ్యాడ్ రీజన్ హీ హ్యాస్ డన్ దట్. ఇందాక వారు ఏం చేశారో ఎగ్జాక్ట్లీ ముందు ఈయన ఇచ్చాడు. మంద నీదే. ఇప్పుడు ఇస్సాకు అన్నాడు అనుకోండి, నాకు ఆకలి వేస్తుంది, యాకోబు వీళ్ళ మందలో నుంచి ఒక మేకమని తీసుకొచ్చి చంపి నాకు వండి పెట్టు అని అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తండ్రిని మోసం చేయడానికి ఒక ఇన్నోసెంట్ అక్కడ 2 మేకపిల్లల్ని చంపాడు. 2 innocent young goats were killed to cover his sin, his lie. తండ్రిని మోసం చేయడానికి అకారణముగా నిర్దోషమైన 2 యంగ్ గోట్స్ మేకపిల్లల్ని చంపేశాడు. అంటే రక్తాన్ని చిందించాడు. ఆ మేకపిల్లలు ఆ రోజు చచ్చిపోయే అవకాశం ఉందా? లేదు. తల్లి ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి పాపం చేసి 2 innocent goats were killed by Jacob. నువ్వు చేసిందే మరి వాళ్ళు చేయరా? నీకు పిల్లలు చేయరా? నువ్వు సిగరెట్ తాగితే నీ పిల్లవాడు ఏం తాగుతాడు? నువ్వు మందు తాగితే నీ పిల్ల ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేస్తే మీ పిల్లలు ఏం చేస్తారు? అదే చేస్తారు. అదే జరిగింది అక్కడ. ఈయన 2 పిల్లల్ని మేకపిల్లలు చంపేసి తండ్రిని మోసం చేశాడు. ఏమన్నాడు చూడండి, ఎలా మోసం చేశాడు చూద్దాం. 14వ వచనం. అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎదుగు తీసుకుని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచాను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు, సరే బాను తర్వాత చూడండి 17వ వచనం. తాను సిద్ధపరిచిన ఏమన్న తర్వాత రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇక అతడు తన తండ్రి ఎద్దుకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా అని ఎవరిని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారును, నీవు నాతో చెప్పిన ప్రకారం చేస్తున్నాను. నీవు నన్ను దీవించడగా దయచేసి లేచి కూర్చుని నీ వేటాడి తెచ్చిన దాన్ని తినమనను. ఇవన్నీ మనం నేర్చుకున్నాం గతంలో, అయితే అవసరమైంది నేర్చుకుందాం ఇప్పుడు.
ఇప్పుడు ఏమడుగుతున్నాడమ్మా 20 వచనం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడుగు అతడు, నీ దేవుడని యెహోవా నా ఎదురికి దాన్ని రప్పించడం చేతని అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నువ్వు ఏశావును నా కుమారుడు కావో, నేను తడివి చూచేదను, నా దగ్గర రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతను తడివి చూసి, స్వరం యాకోబు స్వరం కానీ చేతులు ఏశావు చేతులే అని. తర్వాత 34 వచనం. ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడిగినప్పుడు యాకోబు, నేనే అనను. అంతటా అతడు, అది నా అద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చిన తిందునను. అతడు తెచ్చినప్పుడు అతడు తినేను, ద్రాక్షారసం తాగా త్రాగాను. అంటే ఇస్సాకు మోసపోయాడా లేదా? యాకోబు మోసం చేశాడా లేదా? ఎలాగ మోసం చేశాడు? అబద్ధము చెప్పే. సొంత తండ్రిని ఏం చేశాడమ్మా? మోసం చేశాడు. నీ కుమారులు ఏం చేశారు? యాకోబు, నువ్వు చేసిందే చేశారు. నువ్వు తండ్రిని అబద్ధం చెప్పి మోసం చేసావు, నీ కుమారులు కూడా అబద్ధం చెప్పి నిన్ను మోసం చేశారు. ఈరోజు నువ్వు అబద్ధం చెప్తున్నావా? నువ్వు ఒక అబద్ధం చెప్తే నిన్ను 10 అబద్ధాలు చెప్పి నువ్వు మోసం చేసేవాళ్ళు ఉంటారు ఈ లోకంలో, మర్చిపోకో. నువ్వు అబద్ధం చెప్పి ఎవరైనా మోసం చేసేవేమో, బాధ పెట్టేవేమో, అలాగే నువ్వు చేసిన దానికంటే 10 రెట్లు నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు పక్కనే, నీకు తెలియదు. అబద్ధాలు చెప్పి నిన్ను ముంచేసేవాళ్ళు ఉంటారు లోకంలో. హల్లెలూయా. అబద్ధానికి దూరంగా పారిపోండి, పారిపోదాం. హల్లెలూయా. యాకోబు చేసింది మళ్ళీ అతని నెత్తి మీదకి ఎందుకు వచ్చింది? ఓబద్యా. రెండో సంఘం నేర్చుకుందాం, దాని ముందు ఇది చూడండి. ఓబద్యా. ఏడు 761 పేజ్, 761 పేజీ నెంబర్. బైబిల్ ఉందో తీయండి. 761 పేజ్. ఓబద్యా 15వ వచనం. 15. యెహోవా దినము అన్య జనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. తర్వాత ఏముంది? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నీవు చేసినట్టే నీకు చేయబడును, తర్వాత నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును. మనం ఏం చేస్తే అదే వస్తుంది, మనం ఏం చేస్తే అదే మన నెత్తి మీదకి వస్తుంది. యాకోబు మీదకి ఏమొచ్చింది? ఇప్పుడు అతడు ఏం చేసాడో అది వచ్చింది, పైగా నెత్తి మీద పడింది, మరణము పొందినంతగా. ఈరోజు నువ్వైనంతే, నువ్వేం చేస్తావు అది నెత్తి మీదకి వస్తుంది, తప్పించుకోలేవు. నేనేం చేస్తున్నది నా నెత్తి మీదకి వస్తుంది, మనము తప్పించుకోలేము. ఓకే, రెండో సంగతి చూద్దాం. ఓకే, ఏం చేశారు వాళ్ళు? మేకమని చంపి 10 మంది కుమారులు ఏం చేశారు? మేకమని చంపి ఏం చేశారు? యోసేపు అంగని తీసుకొచ్చి తండ్రిని మోసం చేశారు. మన యాకోబు గారు ఏం చేశారు చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయం. యాకోబు ఏం చేశాడు? ఆదికాండము 27. మొట్టమొదటిగా చూడండి, 15వ వచనం. 15. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు ఏమనేమా? సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను. యోసేపుగా ఉన్నాయి. ఎవరికి? నేను ఎవడిగాను? యోసేపుకి అడుగుతున్నా. యోసేపుకి ఏమున్నాయి? సొగసైన వస్త్రాలు కుట్టించాడా లేదా యాకోబు? విచిత్రం నిలుటంగి, అది సొగసైన వస్త్రాలు కదా. అలాగే ఇస్సాకు ఏశావుకి ఏం చేశాడు? సొగసైన వస్త్రాలు కుట్టించాడు. ఏశావు దగ్గర ఏమున్నాయి? విచిత్రం నిలుటంగి, సొగసైన వస్త్రాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఫంక్షన్లు వేసుకునేవాడు. అది యోసేపు కూడా వేసుకునేవాడు. అన్నల దగ్గరికి వెళ్తాడు కానీ అప్పుడు వేసుకున్నాడు. ఈయన కూడా చక్కగా ధరించడానికి ఈయన దగ్గర ఏమున్నాయి? ఏశావు దగ్గర సొగసైన వస్త్రాలు ఏశావు ఇచ్చాడు. సొగసైన వస్త్రాలు ఉన్నాయి. మళ్ళీ 15వ వచనం.
27:15. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములెంట తన యొద్ద నుండెను గనుక రెబ్కా వాటిని తీసి, యావ కుమారులు ఏం చేశారమ్మా? ఆ నిలుటంగిని యోసేపు నుండి తీసి, ఈమె కూడా తీసింది. ఏం చేసింది చూద్దాం. రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి, ఆ మేకపిల్లల చర్మతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగములను కప్పి తాను సిద్ధపరిచిన సరే తీసుకొచ్చింది. అమ్మా ఇప్పుడు తర్వాత 24. ఏశావు నా కుమారుడు నీవేనా అని అడిగినప్పుడు యాకోబు నేనేనను. అంతటా అతడు అది నా అద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడు తెచ్చిన తిందునను. అతడు తెచ్చినప్పుడు అతడు తినను, ద్రాక్ష రసము తేగ అతడు త్రాగాను. ఇప్పుడు అసలైన సంగతి చూడండి. ఇప్పుడు తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేరి సువాసన వలె ఉన్నది. ఆకాశమంచును భూసారము విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించిన గాక అని దీవించేశాడు. రెబ్కా ఎంత తెలుగు ఏం చేసిందమ్మా? సొగసైన వస్త్రాలను తీసుకొని ఏశావి యాకోబు తొడిగిస్తే, ఈయన సొగసైన అన్ని వస్త్రాలను ధరించి తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి అని చెప్పగానే నా కుమారుడు ఏశావు నువ్వేనండి. ఏశావు నేనే. అవునా? నా కళ్ళు కనబడరా, నీ వాసన చూస్తా. రాగానే వచ్చాడు, ముద్దు పెట్టుకోగానే వస్త్రాలు ఏం చేశాడు ఆయన? మీకు తెలుసా? మీ వస్త్రాలు వాసన ఉంటుంది, నా వస్త్రాలు వాసన ఉంటుంది సంగతి తెలుసా? కుక్కలు ఎందుకు పట్టుకుంటే దొంగల్ని? వాసన చూసే. ప్రతి మనిషికి వాసన ఉంటుంది. అందుకని ఆ వాసన, నీలో ఉన్న వాసన నీ బట్టలు అంటుకుంటుంది. ఏశావు దగ్గరికి వేటాడికి వెళ్ళాడు. ఇస్సాకు యాకోబుని పట్టుకొని ముద్దాడేసి, ఏశావు అనుకొని వస్త్రాలు పట్టుకొని, అతను కుట్టించిందే కదా, పట్టుకొని వాసన చూస్తే ఏం వాసన వస్తుందమ్మా? ఏశావు వాసన. నీ బట్టల సొగసైన వస్త్రముల వాసన దేవుడు దీవించిన చేని వలె ఉన్నది. దేవుడు ద్రాక్షరసము ఆశీర్వాదానికి ఇచ్చిన కాక అని దీవించాడు. అంటే యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకుని ఎలా మోసం చేశాడమ్మా? దేని ద్వారా? సొగసైన వస్త్రముల ద్వారా మోసం చేశాడు. అది నిజమనుకో నమ్మేసి దీవించేశాడు. యాకోబు కుమారుడు యాకోబుని ఎలా మోసం చేశారు? అతన్ని సొగసైన యోసేపు వస్త్రాలు తీసుకొచ్చి, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది యాకోబు, నువ్వు చేసిందే నీ మీదకి వస్తుంది సహోదరుడా, దేవుడు నన్ను వదిలిపెట్టడా. సొగసైన వస్త్రాలు ఏశావుకుంటే తండ్రిని ఇస్సాకును మోసం చేయడానికి ఆ సొగసైన వస్త్రాలు ధరించి నేనే ఏశావునని ఇస్సాకుని యాకోబు మోసం చేశాడు. నమ్మేసి ఆశీర్వదించాడు. ఎంతగా మోసం చేశాడంటే అతడే ఏశావు అనుకొని దీవించునంతగా మోసం చేశాడు. యాకోబు మేకపిల్లని చంపాడు అనవసరంగా. సొగసైన వస్త్రాలు ధరించుకున్నాడు. తండ్రి అయినటువంటి ఇస్సాకుని మోసం చేశాడు. యాకోబు కుమారులు మేకపిల్లని చంపారు, సొగసైన వస్త్రాలు యోసేపు తీసుకున్నారు. తండ్రిని చాప్టర్ కోర్స్ ఈజీక్వల్ అంటాం కదా, త్రాస్ వేస్తాం కదా, అటు లేదు ఇటు లేదు, సరిపోయింది. దేవుడు నీ పట్ల నా పట్ల చేసేది అదే నా సోదరే. నువ్వేం చేస్తావో అది మన నెత్తి మీదకి వస్తుంది. మోసపోద్దు సుమా. నువ్వెవరిని మోసం చేయలేవు, నువ్వు మోసపోతావు. నేను ఎవరిని మోసం చేయలేను, నా దేవుని అంతకన్నా మోసం చేయలేను. ఆకన్నా శాస్త్రమైన మాట చెప్పి ముగిస్తావేనండి. అందలేచినవండి. అందరి చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, కరుణామయుడు. హల్లెలూయా. ప్రశ్న, యాకోబు తండ్రిని ఇస్సాకును మోసం చేశాడు. యాకోబు కుమారులు తండ్రిని యాకోబుని మోసం చేశారు. కానీ దేవుడు యాకోబును దీవించాడు. దేవుడు యాకోబు కుమారుని కూడా దీవించాడు. వాయ్, ఇంత మోసం చేసిన తల్లిదండ్రుల్ని, నువ్వు దీర్ఘాశ్రమంతో తల్లిదండ్రులని సన్మానించమని చెప్పిన మాటను తప్పుపోయినా, ఆజ్ఞను తప్పుపోయినా కూడా యాకోబుని ఇజ్రాయేలుగా మార్చేసి ఇజ్రాయేలీ రాజ్యానికి మూలపురుషుడుగా మార్చేశాడు యాకోబుని. యాకోబు కుమారులు తండ్రిని మోసం చేసిన, నిర్దోషమైన మేకను చంపేసిన 12 గోత్రాలకి గోత్రకర్తలుగా చేశాడు దేవుడు. వాయ్, వారి కన్ను లేదో, దేవుడు మైండ్ లేదో, స్టిల్ గాడ్ బ్లెస్డ్ దెమ్. వాయ్, ఇదే దేవుని యొక్క కృప నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం తెలిస్తే ఎందుకు? ఆ కృప కారణం తెలిస్తే వెనక ఏ కారణం ఉందో తెలిస్తే నా సోదరి. యాకోబు అంటే ఏంటి మీనింగు? మోసగాడా. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడవు నీవు. నీ పేరు మీద ఒక రాజ్యాన్ని, ఒక నేషన్ని ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ప్రివేలింగ్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ నేషన్. ఈరోజు కూడా యాకోబు పేరు మీద ఇజ్రాయెల్ దేశం ఉంది. ఈరోజు ఆ దేశంలో 12 గోత్రకర్తల పేర్లు ఈరోజు కూడా ఉన్నవి. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 గోత్రకర్తలు ఉన్నాయి. వై? వాట్ వాజ్ ద రీజన్? తెలుసా? దేవుడు కృపామయుడు, అంత మాత్రం వారు క్షమించబడలేదు. దేవుడు కరుణామయుడు, అంత మాత్రం చేత వారు క్షమించబడలేదు. దేవుడు ప్రేమమయుడు, అంత మాత్రం చేత వారు క్షమించబడలేదు. నా సోదరి, యాకోబుని దేవుడు క్షమించడానికి కారణం ఏంటో తెలుసమ్మా? యాకోబు కొరకు ఒక మేకపిల్ల రక్తాన్ని చిందించింది. అతను చంపేసిన రక్తం. 10 మంది అన్నలు వారి పాపాలు క్షమించబడడానికి వారు తెలియకుండానే వారు కొరకు ఒక మేకపిల్ల రక్తాన్ని చిందించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. సహోదర 19వ వచనం. 19. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున అంటే ఏంటనమాట? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటున్నాడు. మనందరూ కూడా దేవుని యొక్క మందిరంలోకి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి అక్కడ ఏం జరిగిందమ్మా? రక్తము వలన అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, మేకపిల్ల దగ్గరకు వస్తాం. లేఖనాలు ఏం చెప్తాం తెలుసా? మనం నేర్చుకున్నాం, పరిశుద్ధ లేఖనాలు నేర్చుకున్నాం పోయిన వారం. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ జరగదు. పాపక్షమాపణ కావాలంటే రక్తము చిందింపబడాలి. దేవుడు మోసగాడైనటువంటి యాకోబుని క్షమించాడు. ఎందుకనంటే అక్కడ రక్తము చిందింపబడినది. యాకోబు కుమారులంతా దేవుని భయం లేదు, కన్ను లేదుట. ఆయన దేవుడు క్షమించాడంటే వారి కొరకు అక్కడ ఏం జరిగిందమ్మా? రక్తము చిందింపబడినది. వారికి తెలియకుండానే ఒక మేకపిల్ల
యాకోబు కొరకు ఒక మేకపిల్ల అన్నల కొరకు రక్తం చిందించి ఆ రక్తము వలన దేవుడు వారిని క్షమించి వారి పేర్లు మార్చాడు, గోత్రకర్తలుగా మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు నీతిమంతులని కాదు, వారి కొరకు రక్తము చిందింపబడినది. నువ్వు నీతిమంతురాలు కాదు, నేను నీతిమంతుని కాదు. నో బడీ ఈజ్ రైచియస్ ఇన్ దట్. రోమా 3:7 నీతిమంతుడు ఒక్కడు లేడు. అబద్ధాలు కోరును, మనందరం కూడా అబద్ధాలు కోరును, నోట వచ్చే అబద్ధాలే. నీ కొరకు ఒక మేకపిల్ల గొర్రెపిల్ల రక్తం చిందించింది, అందుకే నువ్వు క్షమించబడుతున్నావు నా సోదరుడు, నా సోదరి. 2000 సంవత్సరాల క్రితం దేవుని గొర్రెపిల్ల అనేటువంటి యేసుక్రీస్తున్న గొర్రెపిల్ల నీ కొరకు రక్తం చిందపడింది. కాబట్టి ఈరోజు నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా బతుకుతున్నా నీవు. అది నీ శక్తి కాదు, నీ దేవుని కృప. అందరూ కళ్ళు మూసుకోండి. నీ కొరకు యేసు అనేటువంటి గొర్రెపిల్ల రక్తం చిందించింది. ఇదిగో ఆ రక్తం ఇప్పుడే నీ దగ్గర ఉంది, నీ కళ్ళ ముందు ఉంది. రక్తంతో కడుక్కో, ఆయన శరీరంలో పాలు పొందు. నీ పేరు మార్చి జీవగ్రంథంలో రాస్తాడు. హల్లెలూయా.